సింహాచలం తొలి పావంచల దగ్గర గిరి ప్రదక్షిణ రథాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే ఘనబాబు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడులతో కలిసి దేవస్థానం వంశపారపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. స్వామివారి రథం కొండ చుట్టూ 32 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ తొలి పావంచల వద్దకు చేరుకుంటుంది. మార్గమధ్యలో భక్తులు పూజలు అందుకుంటూ రథం ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ వల్ల భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుందని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్ తదితర అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తామని చెప్పారు. దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేండ్ర త్రినాథరావు, కార్పొరేటర్ పివి నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈ సింహాచలంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి అనువంశిక ధర్మకర్త గారైన శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. కానీ భక్తులు ఉదయం 6 గంటల నుంచే ఏదైతే ఆచారం ప్రకారం తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తూ మళ్ళీ ఈ 32 కిలోమీటర్లు తిరిగి వచ్చిన తదుపరి మరలా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడంతో ఈ గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుందండి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. ఈ 32 కిలోమీటర్లు ఆల్ డిపార్ట్మెంట్ సహకారాలతో, మెడికల్ అండ్ హెల్త్, పోలీసు, ఇంకా జీవీఎంసీ సహకారాలతో 29 స్టాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మెడికల్ ఎయిడ్, అలాగే వాటర్ సప్లై, ఈ టాయిలెట్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఈ స్వచ్ఛంద సంస్థలు ఈ 32 కిలోమీటర్ల స్ట్రెచ్లో ప్రతి ½ కిలోమీటర్ లోపు ఒక్కొక్క స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకి ఫుడ్, అలాగే టిఫిను, టీ, కాఫీ, బిస్కెట్స్, పాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఈ 32 కిలోమీటర్లో దర్శనం చేసుకొచ్చిన భక్తుల్లో ఒక 10 to 15% మాత్రమే పైన కొండవారి స్వామివారి దర్శనానికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు 4 లక్షల వరకు గిరి ప్రదక్షిణ చేసి ఉంటారని అంచనా ఉంది. అలాగే రేపు ఉదయం 5 గంటలకి శ్రీ స్వామివారి దర్శనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు రాత్రి 10:30 వరకు దర్శనం ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 5 గంటలకి దర్శనం ఉంటుంది. ఎందుకంటే ఇది 4వ విడత చందన సమర్పణ చేసిన తర్వాత రేపు ఉదయం సోమవారం 5 గంటలకి భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ దర్శనానికి వచ్చే భక్తులందరికీ రేపు మార్నింగ్ బిస్కెట్స్, మజ్జిగ క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి పంచడానికి సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఈ ఎంతమంది వస్తే అంతమందికి దద్దోజనము, అలాగే కదమ్మం కూడా దేవస్థానం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుందండి. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము, 5గురు వచ్చామండి. ఈరోజు ప్రతి ఏటా వస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు సింహాచలంకి వెళ్ళే గిరి ప్రదర్శనకి చాలా కొబ్బరికాయలు కొట్టిన దగ్గర చాలా రద్దీగా ఉంది. దగ్గర 50,000 మంది 40,000 మంది మా జనాలు ఉంటారు. ఫ్లోటింగ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. అలా 1 by 1 వెళ్తూనే ఉంటున్నారు, వస్తూనే ఉంటున్నారు. కానీ అలా గిరి ప్రదర్శనకి వెళ్ళినందుకు చాలా జనాలు రద్దీగా ఉంది. రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూనే వస్తున్నారు జనాలు, అలా వెళ్తూనే ఉంటారు. అన్ని విధాలుగా ప్రభుత్వం టాయిలెట్స్ కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ సదుపాయంగా పెట్టింది అండి. నేను పెందుర్తి మండలం సరిపల్లి విలేజ్ నుంచి వచ్చాం. ప్రతి ఏటా వస్తూ ఉంటాం ఈ గిరి ప్రదక్షిణకి అప్పన్న పైన ఉన్నటువంటి నమ్మకంతో. అయితే ప్రతి ఏట మీద ఈ సంవత్సరం అయితే మాత్రం లక్షలాది జనం పెరిగారనే అనుకుంటున్నాం. ఏర్పాట్లు కూడా బాగానే చేశారు గవర్నమెంట్గా. అక్కడక్కడ చిన్న చిన్న ట్రాఫిక్ జామ్లు అవి కొంచెం ముందుగా క్లియర్ చేసి ఉంటే బాగుండు. అర్ధతే బాగానే చేశారు మొత్తానికి. ఇప్పటికైతే మాత్రం చాలా బాగానే ఉంది. యాత్ర స్టార్ట్ అయింది సార్. ఇప్పటికి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం. ప్రతి సంవత్సరం అయితే ఈ సంవత్సరం అయితే చాలా రద్దీగా ఉంది. ప్రతి సంవత్సరం వర్షం పడడం వల్ల జనాలు తక్కువగా ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు జనాలు. మేమైతే ఆల్రెడీ గుడి మీదకి వెళ్ళి వస్తాం. ఇప్పుడు గిరి తిరగడం మొదలు పెడతాం.